నమస్తే. హిందూ మతంలో ఆది కైలాస యాత్ర చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇది శివ భక్తులకు చాలా ముఖ్యమైనది. ఉత్తరాఖండ్లో ఇలాంటి మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ పర్యటనకు ఆకర్షణ కేంద్రంగా ఉన్నాయి. ఆది కైలాస యాత్ర అందంగా సాగడంతో పాటు అనేక రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడ ఉన్న రహస్యాలను నేటికి శాస్త్రవేత్తలు ఛేదించలేకపోతున్నారు. ఈరోజు అటువంటి మర్మమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని పర్వతాలపై ఓం సహజంగా ఉద్భవించింది అని నమ్ముతారు. వాటిలో ఒకటి మాత్రమే కనుగొనబడింది. అది పిథోరాఘర్ జిల్లాలో కైలాస మానస సరోవరం యాత్ర చేస్తున్న సమయంలో మధ్యలో వచ్చే ఓం పర్వతం. ఈ పర్వతం మీద మంచు పడడం వలన ఓం ఆకారం స్వయంచాలకంగా ఏర్పడుతుంది. ఈ ఆకారం యాత్రికులకు ఆశ్చర్యకరమైన కేంద్రంగా ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ముందుగా దార్చుల నుంచి గుంజీకి వచ్చి ఓం పర్వతాన్ని సందర్శించిన తర్వాత గుంజీకి తిరిగొచ్చి ఆది కైలాస వైపు ప్రయాణించాలి. ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం జ్యోతిలింగం నుంచి కొంత దూరంలో ఉంది. అక్కడ గణేశుడిని పోలిన ఆకారంలో మంచు కనిపిస్తుంది. ఈ పర్వతం ఒక అద్భుత కేంద్రం. ఈ గణేష్ పర్వతం ముందు గణేష్ నాలా ఉంది. దీనిని దాటడం చాలా కష్టం. జూన్ జూలై నెలల్లో ఈ పర్వతం మీద గణేశుడి మంచు ప్రతిమ కనిపిస్తుంది. ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం కూడా ప్రయాణికులకు మర్మమైన ప్రదేశంగా ఉంటుంది. వరి సాగు ఆది కైలాస పర్వతం సమీపంలోని ఒక ప్రదేశంలో కనిపిస్తుంది. ఇది 14,000 అడుగుల ఎత్తులో స్వయంగా వరి సాగు జరుగుతుంది. మరే ఇతర మొక్కలు కూడా అంత ఎత్తులో పెరగనప్పుడు వరి పంట పెరుగుదల ఒక రహస్యం. పాండవుల వనవాస సమయంలో భీముడు ఈ ప్రదేశంలో వరిని పండించాడు అని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో వరి దానంతట అదే పెరుగుతుంది అని స్థానికులు నమ్ముతారు. పాండవ రాజభవనం అవశేషాలు ఇప్పటికీ కుటీ గ్రామంలో కనిపిస్తాయి. ఇది ఆది కైలాస యాత్రలో చివరి స్టాప్. ఈ ప్రదేశానికి పాండవుల తల్లి కుంతి పేరు కూడా పెట్టారు. అలాగే కుంతీదేవిని నేటికి ఇక్కడ పూజిస్తారు. కుటి గ్రామం ముందు ఒక చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది. పాండవులు ఈ రాజభవనంలో చాలా కాలం నివసించారు అని, ఆ తరువాత సోదరులందరూ కైలాసానికి బయలుదేరారు అని గ్రామస్తులు నమ్ముతారు. కుంతి తల్లి ఈ గ్రామంలోనే తన ప్రాణాలను త్యాగం చేసింది అని విశ్వాసం.